హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. బిగ్ బాస్ రివ్యూ అయితే మాత్రం నామినేషన్స్ సూపర్గా జరిగింది. చూసుకున్నట్టయితే నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకుంటే ఒక్క రోహిణి తప్పించి మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారనమాట. స్టార్టింగే ఒక పాటతో ఎంటర్ అయింది ఎపిసోడ్. జరగండి 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 జాబిలమ్మ జగటేసుకొచ్చానండి అనే పాటతో అయితే ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ ఏ అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే ఒకటే అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఎవరైతే ఫైనలిస్ట్లో ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఒక ఇద్దరిని నామినేట్ చేయండి, ఒక్కొక్కళ్ళు వచ్చేని చెప్పడం జరిగింది. ఆ నామినేషన్ కూడా ఒక పౌడర్ అనేది ముఖం మీద, రెడ్ పౌడర్ అనేది ముఖం మీద వస్తుంది అనమాట. అలాంటి నామినేషన్ అయితే పెట్టడం జరిగింది. చూసుకుంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారంటే నబీల్ని పిలిచారో, నబీల్ని బయటికి రమ్మని చెప్పి నబీల్ నువ్వు నామినేట్ చేయని చెప్పగానే నబీల్ గౌతమ్ని నామినేట్ చేశాడనమాట. గౌతమ్ని ఎందుకు నామినేట్ చేశాడు అంటే, నువ్వు నా గురించి అదే ఒక్కొక్కళ్ళు తప్పులు గురించి రాయండి లెటర్స్ అనగానే నువ్వు నా పేరు రాసావు కదా, అది నాకైతే నచ్చలేదు. నిజంగా అంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఒక తప్పు ఉంటుంది, కానీ నువ్వు కావాలని ట్రిగర్ చేసి అది రాయడం మాకైతే కరెక్ట్ అనిపించలేదు అని చెప్పడం జరిగింది. నబీల్కి అలాగే గౌతమ్కి చాలా చాలా పెద్ద గొడవ అయిందనమాట. వైల్డ్ కార్డ్ గురించి అనడం కానీ, 6th వీక్లోనే నామినేషన్ అంటే 6th వీక్లో చేయాల్సిన పాయింట్ 12వ వీక్ 12th వీక్ వచ్చి నువ్వు నామినేట్ చేయడం అది కరెక్ట్ కాదు అని చెప్పి దాని గురించి కూడా గట్టి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకొకరిని నామినేట్ చేయాలి కదా, విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ ఎందుకు అంటే నీకు సరిగ్గా ఆడటమే రావట్లేదు, సరిగ్గా ఆడట్లేదు, ఆడాలనే స్పిరిట్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. నిజంగానే విష్ణుప్రియకి ఆడాలని లేదు, ఓన్లీ పృథ్వీ 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 అనే పృథ్వీ మాయలో తప్పించి మిగతా అసలు గేమ్ అనేదే లేదు. కానీ ఈ 13 వీక్స్లో ఒక 10 వీక్స్ అయితే మాత్రం నామినేషన్లో ఉండి సేవ్ అయింది. కాబట్టి జనాలు కూడా ఏమంటున్నారంటే ఓన్లీ పృథ్వీ మహిమ తప్ప మిగతాది ఏమీ లేదు అని అందరూ అంటున్నారు. అలా నబీలో ఇద్దరు నామినేట్ చేశాడు. తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చి అవినాష్ని నామినేట్ చేయడం జరిగింది. అవినాష్ని ఎందుకు నామినేట్ చేశారంటే, విష్ణు రోహిణి గొడవ పడుతున్నప్పుడు నువ్వు ఒక మెగా చీఫ్గా వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, అవునా కదా? అలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయకుండా నువ్వు అంటే మెగా చీఫ్లో ఉండిపోయి ఏదో వెనకాల లోపల కూర్చుని కొట్టుకోండి అనే టైపు చెప్పడం అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని నామినేట్ చేశాడు. అవినాష్ కూడా అన్నాడు, నేను హౌస్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను, కానీ ఇలాంటి బయట ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయను, మీరు పర్సనల్గా కొట్టుకుంటే నేను ఎందుకు సాల్వ్ చేస్తాను, అది మెగా చీఫ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి డిఫెన్స్ కూడా చేసుకున్నాడు. తర్వాత పృథ్వీ వచ్చేసి మన గౌతమ్ని నామినేట్ చేయడం జరిగిందనమాట. గౌతమ్ని ఎందుకు చేశాడు అంటే, ఒకటే వైల్డ్ కార్డ్ ఫస్ట్ నుంచి వైల్డ్ కార్డ్ నామినేట్ చేయాలి అనేసి 6th వీక్లో చెప్పాల్సిన పాయింట్ 12th వీక్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు, దానివల్ల నామినేట్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రతిదీ కెమెరాస్తో వెళ్ళి మాట్లాడుతున్నావు, అలా కెమెరాస్తో వెళ్ళి మాట్లాడొద్దు, అది కూడా కరెక్ట్ పాయింట్ కాదు అని చెప్పి గౌతమ్ నామినేట్ చేశారు. ప్రతిదీ ఒక ఈగో ఉంది నీకు అని చెప్పి, నువ్వు చాలా అంటే పక్కన వాళ్ళని ట్రిగర్ చేస్తావు అని చెప్పి పెద్ద పెద్ద పాయింట్లు చెప్పి నామినేట్ చేశారు. ఇద్దరు అరుచుకునే వరకు వెళ్ళింది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ప్రేరణ రావడం జరిగింది. ప్రేరణ వచ్చి విష్ణుప్రియ నామినేట్ చేసింది. విష్ణుప్రియ ఎందుకు అంటే, నువ్వు గేమ్ అసలు ఆడవు, నువ్వు అసలు ఎందుకు సేవ్ అవుతున్నావు అర్థం కావట్లేదు, ఓన్లీ పృథ్వీ 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 మాయ తప్ప ఇంకా బయట వేరే వాళ్ళు అసలు ఏం ఉండదు గేమ్లో కూడా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్టయితే గౌతమ్ని నామినేట్ చేశారు. గౌతమ్ని ఎందుకు చేసింది ప్రేరణ అంటే, విన్నర్ అయ్యే లక్షణం లేదు, గేమ్ ప్లాన్ వేసుకుని వచ్చి గేమ్ ఆడావు, అలాగే నువ్వు కెమెరాస్తో ఎక్కువ మాట్లాడతావు అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది. నిజంగానే గౌతమ్ కెమెరాస్తో మాట్లాడతాడు. కొన్ని పాయింట్లు ఏమనిపిస్తుందంటే, గౌతమ్ కావాలని ట్రిగర్ చేస్తున్నాడు అని ప్రేక్షకులకి కాదు చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దాని తర్వాత తేజ వచ్చాడు. తేజ వచ్చి విష్ణుప్రియ నామినేట్ చేశారు. ఎందుకంటే, నేను గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు గ్లాసెస్ అయితే పడేసావు, అది కరెక్ట్ కాదు, నువ్వు అక్కడ గ్లాసెస్ పడేయకుండా ఉండుంటే నేను మెగా చీఫ్ రేస్లో ఇంకా కొంచెం ముందుండేవాడిని అని చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత పృథ్వీని నామినేట్ చేశారు. పృథ్వీ ఎందుకంటే నువ్వు ట్రిగర్ చేస్తున్నావు మనుషుల్ని, నువ్వు రెచ్చగొడుతున్నావు, ఆ రెచ్చగొట్టడం వల్లే చాలామంది కొంచెం సఫర్ అవుతున్నారు అని చెప్పి నామినేట్ చేశాడు టేస్టీ తేజ. నిజంగా మంచి పాయింట్లే చెప్పాడు, 50% రైట్ అనిపించింది. దాని తర్వాత విష్ణు వచ్చి టేస్టీ తేజ నామినేట్ చేసింది. ఎందుకు అంటే,
నువ్వు ఇలా ఎందుకు ఆడుతున్నావు అని నువ్వు నాకు అన్నావు కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నీ గ్లాసులు పడేయడం అనేది ఆ గేమ్లో నా స్ట్రాటజీని రాంగ్ అనటం కరెక్ట్ కాదు అని చెప్పి టేస్ట్ నామినేట్ చేసింది. విష్ణు కూడా మామూలుగా ఏదైనా పాయింట్ చెప్పాలంటే కరెక్ట్గా చెప్పుద్ది ఆవిడ కూడా. తర్వాత ప్రేరణ నామినేట్ చేసింది. ఈ విష్ణు ఈ ప్రేరణ గొడవ మన బిగ్ బాస్లో ఒక 5th వీక్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది ఇంక ఇలా కొనసాగుతూనే ఉంటుంది, దీని గురించి మాట్లాడిన అనవసరం అనమాట. తర్వాత గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చి నిఖిల్ నామినేట్ చేశారు. నిఖిల్ ఎందుకు అంటే అప్పుడు ఏదైతే ప్రభావతి టాస్క్ ఉందో ఆ టాస్క్లో మణికంఠని నువ్వు కావాలని పడేసావు, వాటర్ టాస్క్లో లేడీస్ని తిట్టేవు. గౌతమ్ పాయింట్ కరెక్ట్గా చెప్పలేదు, నిఖిల్ని కావాలని టార్గెట్ చేసి చేస్తుంది అని నీట్గా అయితే అర్థమైపోయింది. దాని తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ మళ్ళీ కట్ చేసి ప్రేరణ నామినేట్ చేశాడు అనమాట. ప్రేరణ ఎందుకు అంటే ప్రేరణ ఆల్రెడీ నామినేట్ చేసింది, ఓన్లీ టిక్ ఫర్ టాట్గా ఇదైతే నాకు అనిపించింది. తర్వాత అవినాష్ వచ్చాడు. అవినాష్ వచ్చి పృథ్వీ నువ్వు టిఫిన్లు సరిగ్గా లేవు, అలాగే నామినేషన్స్ అప్పుడు నువ్వు అరుస్తున్నావు, అగ్రెసివ్ చేస్తున్నావు, రెచ్చగొడుతున్నావు మనుషుల్ని అని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత వచ్చేసి విష్ణుప్రియను కూడా ఎందుకు నామినేట్ చేశానంటే లేట్ అవుతుందని అన్నారు కదా టిఫిన్, అది కూడా నాకు నచ్చలేదు, పర్ఫార్మెన్స్ అయితే లేదు, ఓన్లీ ఒకరితోనే తిరుగుతున్నావు, నీకు మెగా చీఫ్ అవడానికి 3 టాస్కులు వచ్చినా సరే ఒక్క టాస్క్ కూడా అంటే ఆడలేదు అని గట్టిగానే చెప్పాడు మన అవినాష్ కూడా. తర్వాత నిఖిల్ రావడం జరిగింది. నిఖిల్ వచ్చి గౌతమ్ని నామినేట్ చేశాడు. అలాగే ప్రేరణ ఎందుకు నామినేట్ చేశారంటే 6th వీక్లో ఉన్న విషయం ఇప్పుడు చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పి గౌతమ్ని, ప్రేరణని ఎందుకంటే నువ్వు ఆడే టాస్కుల్లో నీకు క్లారిటీ లేదు, ఆ క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది, పాయింట్స్ మిస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. యాక్సెప్ట్ అయిపోయింది, నీట్గా యాక్సెప్ట్ చేసుకుని అయిపోయింది నామినేషన్. దాని తర్వాత రోహిణి వచ్చి విష్ణుని అలాగే నబీల్ని నామినేట్ చేయడం జరిగింది. విష్ణుని ఎందుకు అంటే విష్ణుకి ఎప్పటి నుంచో పడట్లేదు, మొన్న కూడా గొడవ అయింది, నువ్వు అంటే నిఖిల్కి ట్రై చేసావు, తర్వాత నిఖిల్ పడపోయేసరికి పృథ్వీని ట్రై చేసావు అని ఒక పాయింట్ అయితే ఏదైతే చెప్పిందో దాని గురించి కూడా ఇక్కడ గట్టిగానే ఆర్గ్యుమెంట్ ఎంత జరిగినా సరే లాస్ట్కి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే విష్ణు తప్ప రోహిణి తప్ప అంటే రోహిణి కరెక్టే, కానీ విష్ణు ఎందుకు తప్పు అంటే ఒకటి చుట్టూ తిరగడం అనేది, అంటే ఆల్రెడీ వచ్చేసాం మనం 81 రోజులు బిగ్ బాస్ జర్నీ, 81 రోజులు నువ్వు 80 రోజులు ఆడితో తిరిగి ఒక్కరోజు ఆట ఆడితే జనాలకు కూడా చండాలం కింద ఉంటుంది కదా. ఇదేమి రొమాన్స్ ఎపిసోడ్ కాదు కదా, ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్, గేమ్ ఆడాలి, మనం ఎలాంటి వాళ్ళమో, మన మంచి ఎలాంటిదో, మన హెల్పింగ్ నేచర్ ఉందా లేదా అన్నీ తెలియజేయాలంటే అన్నీ ఉండాలి. ఓన్లీ ఒక్కడితో తిరుగుతూ, ఒక్కడితో మాట్లాడుతూ, ఒక్కడితో ఉంటే మాత్రం అది చాలా రాంగ్గా పోర్ట్రేట్ అవుద్ది. చూద్దాం మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నామినేషన్ తర్వాత కూడా. నబీల్ ఎందుకంటే టీషర్ట్ టాస్క్లో రోహిణికి హెల్ప్ చేయలేదంట, ఆ హెల్ప్ చేసుంటే బాగున్ను, నాకు అక్కడే ఇంకా అంటే బాండింగ్ ఎక్కువ అవుద్ది, కానీ నువ్వు చేయలేదు, అలాగే నువ్వు నన్ను ట్రిగర్ చేసావు అని చెప్పి నువ్వు కొంచెం గేమ్ ఏదో ప్లాన్ వేసావు, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని కూడా మాట్లాడింది రోహిణి. టోటల్గా చూసుకున్నట్టయితే ఫుల్ గొడవ అయితే అయ్యింది. గొడవ అయిన తర్వాత టోటల్లీ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే రోహిణి తప్పించి మిగతా 8 మంది నామినేషన్లో ఉన్నారు. ప్లీజ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తొందరగా ఓటేసేసేయండి, ప్రతిరోజు ఓటేసి వాళ్ళు గెలిపించడానికి మీరు అయితే మాత్రం ఉండండి. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm కెమెరామ్యాన్ అసరఫ్తో యాంకర్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.